జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. మీరిద్దరూ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ పెళ్లి ఆగదు. రాస్కెల్, నువ్వేదో మంచివాడు అయినట్టు నీ ప్రేమకేదో అన్యాయం జరిగినట్టు మాట్లాడుతున్నావేంట్రా? నువ్వెంత ఎదవో తెలిసే దీప్తి గారు నీతో పెళ్ళొద్దనుకున్నారు. ఫోటోలు అడ్డం పెట్టుకుని బ్లాక్మెయిల్ చేసిన నువ్వు నీకేదో అన్యాయం జరిగిందంటావేంట్రా? సరిగ్గా సమయానికి వచ్చి అంతా చెడగొట్టి అమ్మాయి గారికి అన్యాయం చేస్తావా? చేస్తావా 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 చేస్తావా? కొట్టు కొట్టు రాజు, ఇంకా నీ కసి తీరా కొట్టు. పెద్దయ్య గారికి నిన్న గాయాలని చూపించాలి కదా. మందారానికి నాకు ఏ సంబంధం లేనట్టు ఒప్పుకోమని ఎలా కొట్టావో చూపించాలి కదా. అప్పుడు నేను చెప్పింది ఇంకా బలంగా ఉంటుంది. వద్దు 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 రాజు, నువ్వు కొట్టొద్దు. నువ్వు కొడితే గాయాలు కనిపిస్తాయి. నా కోపాన్ని, నా ఆవేశాన్ని, నాకిలా జరగడానికి కారణమైన వాళ్ళని ఏమీ చెయ్యలేక చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాన్రా. నేను కొడితే గాయాలు కనిపించవు, అవమానమే కనిపిస్తుంది. పైగా నా పర్మిషన్ లేకుండా నా రూమ్లోకి వస్తావా? పోరా అవతలికి. అమ్మాయి గారు, నేను మీ ఇంట్లో పనిచేసే అమ్మాయిని. మీరు జీతం ఇస్తే ఆ జీతంతో బ్రతికేదాన్ని. కానీ ఇవాళ నా వల్ల మీ జీవితం సర్వనాశనం అయిపోయింది. ఇలా జరుగుతుందని, దీపక్ బాబు ఇలా మోసం చేస్తాడని నేను ఊహించలేదు అమ్మాయి గారు. కాస్త అనుమానం వచ్చినా మొదటి రోజే చెప్పేసి ఉండేదాన్ని. ఇంత దూరం తీసుకొచ్చింది నేను. ఇప్పుడు నాకు నా బిడ్డకి అన్యాయం జరుగుతుందేమోనని భయంగా ఉంది. ఇప్పుడు బాధపడి ఏం లాభం మందారం? నువ్వు ఆకాశానికి నిచ్చెనేసావు. గొప్పింటి కోడలు కావాలని కలగన్నావు. మన స్థాయి ఏంటనేది మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. అన్నం పెట్టిన ఈ ఇల్లు ఎప్పటికీ బాగుండాలని కోరుకోవాలే గాని ఆ ఇంటి కోడలు కావాలని కోరుకోకూడదు. మందారం, నీ తప్పు నువ్వు ఆలస్యంగా తెలుసుకున్నావు. దాని ఫలితం నేను అనుభవించాల్సి వస్తుంది. అయినా నీ మీద నాకు కోపం లేదు. నీకు, నీ కడుపులో పెరిగే బిడ్డకు న్యాయం జరిగేలా చేస్తాం. బాధపడకు, టెన్షన్ పడకు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.